బంధాలను తెంచుకోవడం సులభమే, కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన అన్నతమ్ములు, అక్కా చెల్లెళ్ళు కూడా పెద్దయ్యాక విడిపోతున్నారు. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. బంధాలు బలంగా ఉంటేనే జీవితంలో ఆనందం ఉంటుంది. మీ దగ్గర ఎంత సంపద ఉన్నా అవి మనుషులతో సమానం కాదు. మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నా, ఎంత పెద్ద విలాసవంతమైన ఇల్లు ఉన్నా, మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమగా చూసేవారు లేకపోతే అంతా శూన్యమే. జీవితంలో ముఖ్యమైనవి అనుబంధాలే. బంధాలను తెంచుకుని సంపదను పెంచుకోవడం వల్ల వచ్చే ఆనందం ఏమాత్రమూ ఉండదు. నలుగురితో కలిసి నడిస్తేనే సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా వెళ్ళి చూడండి, అంతా శూన్యంగా ఉంటుంది. మీ జీవితంలో అనుకోకుండా కలిసిన అనుబంధాలను కూడా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుంచి సాగుతున్న సంబంధాలను బలంగా మార్చుకోండి. చిన్నప్పుడు ఒకరికొకరుగా పెరిగిన అన్నదమ్ములు కూడా పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళయ్యాక ఎడమొహం పెడమొహంలా మారిపోతున్నారు. ఆస్తి తగాదాల కోసము, ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకో వారి మధ్య దూరం పెరిగిపోతుంది. ఆ దూరాన్ని అలాగే పెంచుకుంటూ పోతే ఇద్దరికీ ఒరిగేది సున్నానే. అన్నదమ్ములిద్దరూ కలిసి ఉంటేనే ఆనందం రెట్టింపవుతుంది. అన్నదమ్ములే కాదు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, ఇతర బంధువులు అంతా ఒకచోట చేరితేనే ఆనందం వెల్లివిరుస్తుంది. సంపద పెరిగిందనో, హోదా పెరిగిందనో మీ బంధువుల దగ్గర అహంకారాన్ని చూపించకండి. అహంకారం వల్లే ఎంతటి సంబంధమైనా చెడిపోతుంది. కాబట్టి మీలో ఉన్న అహాన్ని దూరం పెడితే బంధాలు దగ్గరవుతాయి. ఎదుటి వ్యక్తి పేదవాడైనా, ఏమీ లేనివాడైనా అతనికి మీరు గౌరవాన్ని ఇవ్వండి. అప్పుడే మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు. ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. ఇతరులను మాటలతో బాధ పెట్టకండి. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే మీ బంధం బలపడుతుంది. బంధువుల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే. ఎప్పుడైతే ఒకరి పట్ల అసూయను, ద్వేషాన్ని పెంచుకుంటారో మీరు వారితో అందమైన బంధాన్ని కొనసాగించలేరు. ఎదుటివారి ఎదుగుదలను, సంపదను చూసి ద్వేషించకండి. వారితో మంచిగా ఉండేందుకే ప్రయత్నించండి. కష్టంలో ఉన్నప్పుడే మనకు బంధాల విలువ తెలుస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడే నలుగురు వచ్చి సాయం చేస్తేనే ఆ ఇబ్బంది త్వరగా తొలగిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా అందరినీ చక్కగా కలుపుకుంటూ పోవడమే తముని లక్షణం. ఈ జీవితంలో భాగమైన ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. కనీసం నెలకోసారైనా ఫోన్ చేస్తే వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నా దగ్గర బంధువులకి కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి పలకరిస్తూ ఉండండి. మీకు అవసరమైనప్పుడు వారు అంతే వేగంగా స్పందిస్తారు. బంధాలకు బ్రేక్ ఇవ్వకండి. అన్నదమ్ముల దగ్గర లేక అక్కా చెల్లెల దగ్గర కాస్త తగ్గడం వల్ల తప్పేమీ లేదు. మీ అనుబంధం మళ్ళీ బలంగా మారుతుంది. అహంకారానికి పోతే ఇద్దరి కుటుంబాలు దూరమైపోతాయి. మీ ఈగో వల్ల మీ పిల్లలకు చాలా బంధాలు దూరమైపోతాయి. కాబట్టి మీ పిల్లల కోసమైనా మీ బంధువులతో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.